హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకుడి తమిళనాడు నుంచి ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించి పూర్తిగా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో మన ఛానల్ పెట్టబడింది. మీరు కనుక ఐటీఐ చేసినా చేద్దాం అనుకున్నా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు అనమాట. వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీ సబ్జెక్ట్ గురించి కొన్ని బిట్లు అడగడం, మీ గురించి కొన్ని అడగడం జరుగుతుంది అంతే, అంతకన్నా ఏమీ ఉండదు. మీరు కనుక ఐటీఐ చేస్తే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇది చూడండి, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకుడి ఆన్ 19/3/2019 అంటే మనకు 19/3/2019 ఉదయం 9 గంటలకి మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది. అది కూడా సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రీషియన్ 1, వైర్మెన్ 2, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 1, డ్రాఫ్ట్మెన్ సివిల్ 1, అలాగే ప్లంబర్ 2, హార్టికల్చర్ అసిస్టెంట్ 3. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 14 వేకెన్సీలకు అనేది ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. మనం ఇంకా డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1, టోటల్గా ఇవి కూడా 4 వేకెన్సీలు ఉన్నాయి. మనకి ఎలాగైనా అంటే మీరు జనరల్ కండిషన్స్ ఏంటంటే మినిమం ఏజ్ లిమిట్ 14 సంవత్సరాలు ఉండాలి. 14 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి. అలాగే మీరు ఇప్పటివరకు కానీ ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేస్తున్నా మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు ఏదైతే అప్రెంటిస్షిప్కి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా మీరు www.apprenticeship.gov పోర్టల్లో అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో మీ అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క ఎన్సీవీటీ కానివ్వండి, ఎస్సీవీటీ కానివ్వండి, అలాగే 10th క్లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు సిఎస్ఐఆర్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ కింద ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది ప్రింట్అవుట్ తీసుకొని దీంతోపాటు మీ 10th క్లాస్ 1, అలాగే ఆధార్ కార్డు 1, ఐటీఐ 1, ఇంకా మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు అక్కడికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. మీకు డే టు టైం మీరు ఇచ్చారు కదా, ఇందులో మీరు ఇది ఒక కాపీ తీసుకెళ్తే సరిపోతుంది. కొరైకుడి 19/3/2019 తమిళనాడులో కొరైకుడికి వెళ్ళి ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్లయితే మీకు అనేది ఆ రోజు ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి విషయాలు మరెన్నో తెలియాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.